మీరెవరైనా డైటింగ్ చేస్తుంటే ఈ వీడియో జాగ్రత్తగా వినండి. బరువు తగ్గడానికి యూట్యూబ్ చూసి డైటింగ్ చేస్తున్న విద్యార్థి ప్రాణాలే కోల్పోయాడు. ఎస్, ఇది నిజం. అసలు ఏం జరిగిందంటే, అతని పేరు శశీశ్వర్, కన్యాకుమారికి చెందిన వ్యక్తి. ఇతని వయసు 17 సంవత్సరాలు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఒకరోజు సడన్ గా ఇంట్లో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. దీంతో పేరెంట్స్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్స్ చెప్పారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్టు, పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే, కేవలం 3 నెలల నుంచి శశీశ్వర్ ఓన్లీ పండ్ల రసాలే తాగుతున్నాడు. అంటే ఫ్రూట్ జ్యూసులు మాత్రమే తాగుతున్నాడంట. రీసెంట్ గా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవాలని కాలేజ్ కి వెళ్తే అతను అధిక బరువుతో కాలేజీకి వెళ్తే తోటి స్టూడెంట్స్ అతన్ని ఎగతాళి చేస్తారని భావించి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత యూట్యూబ్ చూసి యూట్యూబ్ లో చెప్పిన ప్రకారంగా డైట్, వ్యాయామం చేయడం స్టార్ట్ చేశాడు. సో యూట్యూబ్ లో చెప్పినట్టు ఇతర ఆహార పదార్థాలు ఏవి తీసుకోకుండా ఓన్లీ ఫ్రూట్ జ్యూసులు తాగడమే స్టార్ట్ చేశారు. అలా 3 నెలలైంది. శశీశ్వర్ కి జలుబు, జ్వరం లాంటివి రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది. సో అలా బాడీలో ఎనర్జీ లేక కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో పోలీస్ హాస్పిటల్ కి తీసుకెళ్తే వైద్యులు ఇతని ప్రాణాలు పోయాయని నిర్ధారించారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మంది బరువు తగ్గాలి, బరువు పెరగాలని రకరకాల డైటింగ్లు, రకరకాల వ్యాయామాలు చేస్తున్నారు. దయచేసి అలాంటివి ఏవి చేయకండి. ఒకవేళ చేసినా కూడా డాక్టర్స్ ని అడిగి, లేకపోతే మంచి కోచ్ల దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకోండి. అంతేకాని యూట్యూబ్లు, చాట్ జీపీటీలు చూసి ఇలా డైటింగ్లు చేసి ప్రాణాలు పోగొట్టుకోకండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.